సో ఆపరేషన్ అనగానే మనకు లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, లేజర్ ఈ 3 నెక్స్ట్ అడుగుతారు. సో మాకు ఆపరేషన్ లేకుండా, కోత కుట్టు లేకుండా ఆపరేషన్ చేయండి అని అడుగుతారు. సో పొట్టలో ఎలాగైతే లాప్రోస్కోపీకి ఒక చిన్న హోల్ పెట్టి చేస్తారో, అలాగే బ్రెయిన్‌లో కూడా మాకు కుట్టు లేకుండా, కోత లేకుండా చేయండి అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. అవి కొన్ని రకాల గడ్డలకి మనం చేయొచ్చు. దాన్ని ఎండోస్కోపీ ముక్కు ద్వారా వెళ్ళి బ్రెయిన్‌లో 20 ట్యూమర్స్‌ని తీయొచ్చు. ఉదాహరణకి పిట్యూటరీ ట్యూమర్స్ కానీ, స్కల్ బేస్ మెనింజియోమస్ కానీ ఉన్నట్లయితే అటువంటి ట్యూమర్స్‌ని మనం ముక్కులో నుంచి ఒక చిన్న ఎండోస్కోప్ లాంటిది పాస్ చేసి ఎక్కడైతే గడ్డ ఉందో దాన్ని పూర్తిగా తీసేయొచ్చు. దాంతో బయట నుంచి ఎటువంటి కుట్టు, కోత మనకు కనబడదు. అలా కాకుండా కీ హోల్ సర్జరీస్ అనేటువంటివి ఇప్పుడు చాలా వరకు మనకు అందుబాటులో వచ్చేసాయి. కీ హోల్ సర్జరీస్ అంటే మునుపటిలాగా చాలా పెద్దగా కోసి మొత్తం ఎముకంతా తీసి ఆపరేషన్ చేసి పొర్రె ఎముకను తీసి పొట్టలో పెట్టడమో, లేకపోతే పొర్రె ఎముక ఎక్కువ తీసేయడమో కాకుండా నావిగేషన్ లాంటి పరికరాలు ఉపయోగించి, అంటే కంప్యూటర్ రోబోట్ లాంటిది అటువంటి రోబోట్ లాంటిది మనకు నెల్లూరు అపోలోలో కూడా అందుబాటులో ఉంది. ఆ రోబోట్ సహాయంతో కరెక్ట్గా ఏ పార్ట్లో ట్యూమర్ ఉందో మనం ఐడెంటిఫై చేసినట్లయితే పొడుగ్గా కోత లేకుండా చిన్న కోత 1 ఇంచ్ కంటే తక్కువ, 2 ఇంచులు అంత చిన్న కట్ ఇవ్వడం వల్ల మనం నేరుగా ట్యూమర్ వరకు వెళ్ళి దాన్ని తీయడం జరుగుతుంది. అది కీ హోల్ సర్జరీస్ అంటారు. వీటిలో కుట్టు చాలా చిన్నది ఉంటుంది, కానీ చాలా తక్కువ కుట్లు పడతాయి. కొన్ని ఐబ్రో అప్రోచెస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే కనుబొమ్మ ద్వారా వెళ్ళి పెద్దగా కుట్లవి లేకుండా బ్రెయిన్ ట్యూమర్స్ని మనము ఆపరేషన్ చేసి తీయచ్చు. సో ఇవి ఏ రకమైన గడ్డ, ఎక్కడుంది గడ్డ అనే దాన్ని బట్టి మనం కోత, కుట్టు లేకుండా చేయొచ్చు. పూర్వకాలంలో అయితే అన్నిటికీ పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు వాటి సైజు చాలా వరకు తగ్గించేసాం.